పుల్కాలు చపాతీలు చేసుకోవటానికి మైదా పిండి మంచిది కాదు. అచ్చంగా గోధుమలు ఆడించుకుని ముడి గోధుమ పిండి వాడుకునేదానికంటే మల్టీగ్రెయిన్ పిండి ఇంకా చాలా మంచిది. మరి ఎలా ఆడించుకోవాలి అంటే కేజీంపావు గోధుమలు, పావు కేజీ రాగులు, పావు కేజీ సజ్జలు, పావు కేజీ జొన్నలు, ఈ 4 గింజలు కలిపితే 2 కేజీలు అయ్యాయి. వీటికి 150 గ్రాములు కానీ 100 గ్రామ్స్ కానీ సోయా చిక్కుడు గింజలు కలపండి. ఈ 5 గింజల్ని కలిపేసి పిండి పట్టించుకుని దాన్ని జల్లించకుండా పుల్కా పిండి కింద వాడుకోండి. మల్టీగ్రెయిన్ పుల్కా పిండి ఇలా ఆడించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇందులో సోయా చిక్కుడు కొద్దిగా వేయటం వల్ల ప్రోటీన్ ఉండి కూడా కార్బోహైడ్రేట్స్ని త్వరగా లోపలికి వెళ్ళనివ్వకుండా, ఫైబర్ ఎక్కువ ఉండి కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా రక్షించడానికి పిండి అందరికీ బాగా ఉపయోగపడుతుంది.